ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా మా ప్రభువు, భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఉత్తమమైనది. ఆకాశాలలో నీ మహత్యాన్ని కనుపరుస్తున్నావు. నీ శత్రువుల కారణంగా విరోధులను పగ తీర్చుకునే వాళ్లను ఊరుకునేలా చేయడానికి నీవు చిన్నపిల్లలు చంటి బిడ్డలు స్తుతించేలా చేశావు. నీవు చేతితో చేసిన ఆకాశాలను, నీవు కలిగించిన చంద్ర నక్షత్రాలను నేను చూస్తూ ఇలా అనుకుంటాను. నీవు మనిషిని తలుచుకోవడానికి వాడెంతటివాడు, నరపుత్రుని గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు. అతన్ని కొంతకాలం పాటు దేవదూతల కంటే తక్కువ వాణ్ణి చేశావు, కానీ గౌరవం ఘనతలు అతడి మీద కిరీటంలాగా ధరింపచేశావు. నీ చేతితో నిర్మించిన వాటి మీద అతనికి అధికారం ఇచ్చావు. అతడి పాదాల క్రింద సమస్తము ఉంచావు. గొర్రెలు, ఎద్దులు ఒకటేమిటి, భూజంతువులను, గాలిలో ఎగిరే పక్షులను, సముద్రంలో చేపలను, సముద్రాల త్రోవలలో తిరిగే అన్ని జలచరాలను అతడి పాదాల క్రింద ఉంచావు. యెహోవా మా ప్రభూ, భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఉత్తమమైనది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.